డిఎస్సి 2026 అక్రమాలపై విచారణ చేయించాలన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిఎస్సి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం అవినీతి అంటూ వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత చేస్తూ రాజీనామా చేయాలన్నారు భూమన. ఒక్కో ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరపాలని అన్నారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడినట్టుగా డబ్బులిచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కట్ ఆఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి సంతకం డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అని ఆయన సంతకం పెట్టిన తర్వాత దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకొని నిన్న మహానాడులో ఎంపిక జరిగిపోయి సంవత్సరం అయితే ఇప్పుడు పాట పాడుతున్నారు వైసీపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసినటువంటి అక్రమము, అన్యాయము, మోసము, దుర్మార్గము, అవినీతి తేట తెల్లమైంది కనుకనే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏదైతే అన్ని విభాగాలు ఈ రోజున చిన్న స్కూళ్ళ కాడి నుంచి విద్యార్థుల వరకు ఉద్యోగాల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దగా చేస్తుందో ఈ రోజున మనందరూ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే డిఎస్సి పరీక్షలు మీరు నిర్వహించినటువంటి ఇంత నీచంగా ఇంక ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఈ రోజున డిఎస్సి పదవులను మార్కెట్లో పెట్టినట్టు 15 లక్షలకు 20 లక్షలకు ఈరోజు మీరు అమ్మేసే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే ప్రభుత్వం ఏ విధంగా చేతకాని విధంగా నడుస్తుందో మనం చూసుకోవచ్చు. ఏ విధంగా అయితే మీరు ప్రజలను మభ్యపెట్టడానికి ఆ రోజున మీకు 15,000 మీకు 15,000 మీకు 20,000 అని చెప్పినట్టు ఈ రోజున డిఎస్సి 15 డిఎస్సి పోస్టులు కూడా మీకు 15 లక్షలు 20 లక్షల లాగా మీరు అమ్మేసి ఈ రోజున విద్యార్థులకు ఏవైతే నిజాయితీగా ఈ రోజున రాష్ట్రం విద్యార్థులకు అన్యాయం చేసే పరిస్థితి ఉంది. మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం విద్యా సంఘాల నుంచి, మీరు ఏ విధంగా కోటాస్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, ఎస్సీ ఎస్టీ బీసీలు కోటాలు ఎంతమంది చేసినారని ఈరోజు మీరు వెంటనే